తల్లిదండ్రులు ఫస్ట్ టైం పల్లెటూరు నుంచి ఈ అమెరికాకు కెనడాకు వస్తే వాళ్ళు పొందే ఆనందము పడే బాధ ఎలా ఉంటుందని తీయాలని సంకల్పం అయితే ఉంది. నాకు ఒక్కటే లేడు, చెప్పు. ప్రొడ్యూసర్ అయ్యా. నెక్స్ట్ సార్ మీరు చెండా వృద్ధుడైన గురువు, ఏజ్డ్ గురువు, శిష్యుడు కుర్రాడు ఉంటారు. ఇక్కడ రివర్స్ దక్షిణామూర్తిలో వృద్ధుడై యవ్వనంలో ఉన్న గురువు, వృద్ధులైన శిష్యులు ఉన్నారు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు ఏం చెప్తున్నాడంటే ఇలా చేయి పెట్టుకుని గురుముద్రలో గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్య చిన్న సంశయ. ఇలా మౌనంగా ఉన్న గురువు ఈ ముద్ర ఎప్పుడైతే పెట్టాడో కింద ఉన్న శిష్యులు, ఏజ్డ్ శిష్యులందరికీ వాళ్ళ సంశయాలు భిన్నమైపోయాయి. ఎందుకు అయ్యాయి అంటే సింపుల్. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్తమో గుణాన్ని దూరం చేస్తూ ఈ ఆత్మని పరమాత్మ వైపు ఎప్పుడు ఇలా బెండి చేసావో యు గాట్ మోక్ష. అది గురుముద్ర యొక్క తత్వం. సత్వ రజస్తమో గుణానికి దూరంగా ఆత్మని పరమాత్మ వైపు మళ్ళిస్తే అది గురుముద్ర. దేర్ ఎండ్స్ ఈ ఎండ్. సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతనే నీ దృష్టి విష్ణు మాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి. ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి. ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగద రాశివా. ఆటగద కేశవా. ఇప్పుడు ఫుడ్ బ్యాగ్ గురించి చెప్పు. ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. చూడండి, పక్షులన్నీ కీటకాలు తింటాయి. ఆ పక్షులు గుడ్లు పెడితే వాటి పాములు తింటాయి. ఆ పాముల్ని మళ్ళీ పక్షులు తింటాయి. ఆటగదరా నీకు కీటకమ్ములు కూడా పక్షులకు ఆహారమైన ఎప్పుడు. ఆటగదరా నీకు పక్షి అండాలకై సర్పాలు వృక్షాల వాకు వేళ. ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి కొత్తగూరు. ఆటగదరా శివా. ఆటగద కేశవా. ఆటగదరా శివా. ఆటగద కేశవా. ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా. ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ. ఆకలికి భిక్షాటనాట నీకు. ఆటగద భూమిపై 3 వంతుల నీరు. ఆటగద భూమిపై 3 వంతుల నీరు. నిగదాది కన్నీరు ఆటని. చెప్తా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ అన్నప్పుడు రూపాయికి 2 వైపులా వాడే కాబట్టి నీకు వంకాయ కూర నీ ఇష్టం. నువ్వు వేపు చేసుకుంటావా, కూర చేసుకుంటావా, పాలు వేసుకుంటావా ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా అంటున్నా. దానికి నిన్ననే ఒక అక్బరని చెప్పా. మనందరిలోనూ శివతత్వం విష్ణుతత్వం ఉంటుంది. శివతత్వం అంటే రిలాక్సేషన్, ఛార్జింగ్. విష్ణుతత్వం అంటే యాక్టివిటీ. పొద్దున్న గెటప్ వేసుకుని మనం బయటకి చాలా యాక్టివ్గా ఉంటాం. ఇదంతా విష్ణుతత్వం. సాయంత్రం రాగానే తీసి ఒకరు పరేసి మగవాళ్ళు లుంగిల్లోకి, ఆడవాళ్ళు నైటీల్లోకి వెళ్ళిపోతారు. అది శివతత్వం అంటే రిలాక్సేషన్, ఛార్జింగ్. జీవితాంతం నైటీ కట్టుకుని ఉండమన్నా ఉండలేము, సూట్ వేసుకుని ఉండమన్నా ఉండలేము. అంటే అది ఎందుకు బాలసాల అంటాం కదా, అది బాలసాల కాదు, బాలసార, బాలసారి. ఇప్పుడు మీరు అడిగిన సౌందర్యం కూర్చోండి.
సౌందర్య లహరి ఆదిశంకర్ల వారు రాశారు. దాన్ని నేను పారాయణం చేశాను. మా అమ్మాయి పేరు సౌందర్య లహరి, అంతవరకే సౌందర్య లహరి తెలుసు. ఇంక వివరాల్లోకి వెళ్తే నేను చెప్పలేనమ్మా, నిజం చెప్తున్నా. దాన్ని అది ఎందుకు ప్రొనౌన్స్ చేయాలని నిజంగా ఆ విషయంలో నేను పట్ట శ్రీనివాస్ చక్రవర్తి గారికి ఆ తర్వాత ఆయన సమాధానం చెప్పచ్చు, వర్ణించాలి. అందుకే నేను అన్నాను, ఎంత సీరియస్ విషయాలు నన్ను అడగ నాకు తెలియదు మీలాగే. నెక్స్ట్ అంటే నేను బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నన్ను ఇదే అడిగాడమ్మా, ఏమైనా ఇంత మంచి కథ నువ్వు నటుడు కదా, నువ్వే ఎందుకు నటించలేదు అంటే, అప్పుడు నేను నేనే రాసి నేనే తీసి నేనే డైరెక్ట్ చేస్తే నేనే చూసుకోవాల్సిన వాళ్ళు మీరంటే ఇంటర్నేషనల్ ఎక్కలేముడు కదా అని. అంటే నేను ఎందుకు చేశానంటే అమ్మా, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేనే వేషం వేసి నేనే డైరెక్ట్ చేస్తే నాలో లోపాలు ఎవరు చెప్తాడు, మా అసోసియేట్స్ చెప్పరు. ఎందుకంటే అసోసియేట్స్ లోపాలు చెప్తే వాడిని తీసేస్తారని చెప్పి అబ్బా అద్భుతంగా చేశారు సార్ అంట. అంచేత నేను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను కాబట్టి నాకు శిక్షణ 24/7 దానికి ఫోకస్ ఉండాలనే ఉద్దేశంతో చేశాను. ఒకటి. రెండోది, భోజన ప్రియుడి పాత్ర కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, అందుకని బాలసుబ్రహ్మణ్యంలో కామెడీ పండించుతున్న ఒక ఉద్దేశంతో చేశాను. దాన్ని ఆయన 100% న్యాయం చేయగలిగారు. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. ఇక్కడి నుంచి బుల్లెట్ రావడం లేట్ వచ్చిన కొంచెం దూరంగా, నాకు దూరంగా కాదు మైకి. ఓకే సార్. అదే ఇలాగే చిలిపి ప్రశ్న పాడేవారు, కామధేను పాడేవారు. అల్లా సురశాకి వానింటి మల్లి చెట్టు. సురశాఖ అంటే కల్పవృక్షం. పెద్ద పెద్ద నిష్ఠ నియమాలు ఏమి లేకుండా కూడా పూజ చేసిన శివుడు కోడాశంకరుడు అనేది. అందుకే దీన్ని నేను తెలంగాణ యాసలో ఏం రాశానంటే, చెమ్మెడు నీళ్లు పోస్తే పుష్, చిటికెడు పూజ పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. గుడి పుణ్యానికే మోక్షమిస్తావు కదా, శబాషరా శంకర. తెలుగు అందుకే నేర్చుకోవాలి. అమ్మ భాష, మన ఆత్మ. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి కన్నా కూడా, అవును ఎందుకు నేర్చుకోవాలి అని పిల్లాడు అడిగితే వాడికి మన దగ్గర ఒక సమాధానం ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఎంతో చమత్కారం ఉండాలి. ఆ భాష మన భాషలో పుష్కలంగా ఉండాలి. అవధానంలో దత్తపది అని ఒక అంశం ఉంటుంది. 4 పదాలు ఇస్తారు. ఆ 4 పదాలు ఉదానికి సంబంధం ఉండదు. యేసు, మేరీ, సిలువ, చర్చి. క్రైస్తవానికి ఇది సింబల్స్ కదా. యేసు, మేరీ, సిలువ, చర్చి. ఈ 4 పదాలు ఇచ్చి భాగవతంలో పద్యం ఏమన్నా చెప్పండి, భాగవత అర్థం వచ్చేలాగా అన్నారు ఒక కవి. వాడి యశోద కంప్లైంట్ చేస్తున్నారు పిల్లలందరూ, మీ వాడు వెన్నది చేస్తున్నాడు, హింస పెట్టేస్తున్నాడు, వెళ్ళిపోతాం ఎక్కడికి పోయినా మెత్తడికైనాను మాయన్నల సురభుల అన్న మంజుల వాణి అని ఆమె కంప్లైంట్ చేస్తే ఆవిడ యశోద చెప్తున్న పద్యం అన్నమాట. భాగవత అర్థంలో ఈ పదాలు వచ్చారు. వాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు. వాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు తప్పు మీ హృదయమే రీతి ఒప్పుకొని ఏమిరి. మంచి భాషలు పట్టి అమాయకుండు, మంచి భాషలు పట్టి అమాయకుండు. సారులెండమ్మ చర్చింప జనరారా.
ఈ ప్రపంచ సాహిత్యం యేసు మేరీ సిలువ చర్చి అనే పదాలు ఇచ్చి భాగవతార్థం ఎంత అద్భుతంగా చెప్పారంటే పైగా టైం ఇవ్వరు, స్పాంటినేట్ గా చెప్పాలి. వాడి యేసు పుత్తుని గూర్చి పలుకుటిట్లు తప్పు మీ ఉల్ల మేరీతి ఒప్పుకొనియే మంచి భాషలు బట్టి అమాయకుండు సాలులెండమ్మ చర్చింప జనరారా. సో ఇలాగా దోశ పూరి వడ సాంబార్, దోశ పూరి వడ సాంబార్ అనే పదాలు ఇచ్చి పార్వతీ కళ్యాణం చెప్పమన్నారు ఒక అవధాని గారు. హ్యూమన్లీ పాసిబుల్, కంప్యూటర్లు కూడా చేయలేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా చేస్తుందో అది లేదు, దానికి అంత ఇంటెలిజెన్స్ ఉందని నేను అనుకోను. సిగలో దోశడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యము పారగా. దోశ వచ్చిందా? సిగలో దోశడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యము పారగా నడయాడన్ కలుహల్లునన్ కొయలు మీరన్ జాజి పూరీతి. జాజి పూవలే జాజి పూరీతి పావడ అట్టిట్టుల జంతువులాడగను, పావడ అట్టిట్టుల జంతువులాడగను భవ్యాత్మయైనట్టియా పార్వతి పెళ్లియాడికిగా సాంబ రుద్ర నీ సాటి. సో ఇప్పుడు ఇలాంటి పద్యం కనుక ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఉందని అడగండి. ఆ పిల్లలకి ఇలా చెప్తే అబ్బే ఇంత అద్భుతం ఉందా మన తెలుగు సాహిత్యంలో అని తల్లిదండ్రులు కూడా చెప్పకుండా తెలుగు నేర్చుకోవడం మొదలెట్టారు. అయ్యా మనబడి నెక్స్ట్ ఈమన్నడి రే ఆలించిన రోజు. ఆ నిష్టకి నిధిటవాడు విష్ణుచిత్తుడు, నిష్టకి నిధి లాంటి వాడు. ఆ నిష్ఠానిధి గేహసీమ నడిరే ఆలించిన నోయు ఎంకే నాగేంద్రశయాని పుణ్య కథలు. నాగేంద్రశయనుడు అంటే విష్ణు. ఆ పద్యంలో నాగేంద్రశయనుడు అని ఎందుకు వాడాడు అంటే రాత్రి అందరూ పడుకుంటున్నారు కదా, స్వామి కూడా పడుకున్నాడు అని సింబాలిక్ గా. నాగేంద్రశయాని పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధానత్వానం. ఇంతవరకు 2 లైన్లే తెలుగులో ఉంటాయి. ఆ తర్వాత కృష్ణదేవరాయ సంస్కృతంలో నాస్తి శాఖ బౌద్ధ పోయినానికి 3 మంది వచ్చేవారు వివిధ ప్రాంతాల్లో. కామన్ లాంగ్వేజ్లో సాంస్క్రిట్, అందుకని వాళ్ళకి చెప్తున్నాడు నాస్తి శాఖ బౌద్ధ. ఎక్కువ కూరలేమీ లేవు. నా కృష్ణత వేడిగా కూడా లేవు. నా చాకూకో పెద్ద పలహారాలు ఏమీ కూడా లేవు, పిండి వంటలు. నా యోధన సౌష్ఠవం పెద్ద గొప్ప భోజనం అని నేను అనుకోవట్లేదు స్వామి. అయినా సరే రూపయా భోక్తవ్యమను మాటలు అంటే ఒక సాహిత్య సంగ్రామణ సార్వభౌముడు వాడు ఒక మధ్యతరగతి ఇంట్లో జరిగే ఆ ప్రక్రియని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఆ కృష్ణదేవరాయల ఆత్మను పొంగిపోయేలా చెప్పడం పడ్డాడు. కరెక్ట్గా నాకు గంట టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఒక 10 క్వశ్చన్స్కి 4-5 పాటలకి లిమిట్ అవుదాం. ఎవరన్నా సంగీతం సాహిత్యం, నాకు సంగీతం అంటే త్యాగరాజ సంగీతం నా ఎవడు సొమ్మైనా పర్వాలేదని గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టేశాడు ఆయన. ఆ తర్వాత జైల్లో పెట్టారు. శ్రీనివాస చక్రవర్తి గారు గవర్నమెంట్లో పనిచేస్తూ గవర్నమెంట్ సొమ్ము మాత్రం ఖర్చు పెట్టకుండా భక్తులందరినీ అర్థిస్తున్నాడు. అంటే అర్థించే విధానం చూస్తుంటే ఈయనేలో ఇల్లు లేకుండా ఈ చెట్టు కింద ఇల్లు కట్టుకోవడానికి తాపత్రయపడుతున్నాడు, అంత బాధపడుతున్నాడు. రాముడికి గుడి లేకపోవడం గురించి ఈయనపడే శోభ నిన్నట్టు ఆయన ఉద్యోగం కూడా వదిలేశాడు. అచ్చంగా ఇంకా మీ వెనకాలే ఉంటాడు. దయచేసి ఆయన ఇందాక సాపాస సాహిత్యం, పద్యం, సంగీతం. సంగీతం సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది. ఏ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనకి వాళ్ళ కల్చర్ ప్రకారం సంగీతం సాహిత్యాలు అని పద్యం అనేది లేదు. ప్రపంచంలో పద్యం ఒక్క తెలుగు వాళ్ళకు మాత్రమే సొంతం. సాంగ్స్
నాట్ పద్యం. ఇందాక మన మిత్రుడు చక్కగా ఆముక్తమాల్యద లాంటి మహాకావ్యంలోంచి నగయుక్తంగా పాట పాడడం చాలా చాలా బాగుంది. నేను అదే ఇచ్చాను. మనకి ఎన్ని కావ్యాలు, ఎంత వైభవం ఉంది, దాన్ని ఇవాళ మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కొక్క పద్యం చదువుతుంటే ఎంత విష్ణు చిత్తుడు ఇల్లు